గుంటూరు కోబాల్ట్పేటలో కోవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు బాజీ పాల్గొని మాట్లాడారు. దేశంలో గర్వకారణంగా నిలుస్తున్న గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సమాజానికి ఆదర్శమన్నారు. పేద మహిళలను గుర్తించి వారికి కుట్లు, అల్లికలు నేర్పించి దాతల సహకారంతో ఉచిత కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చాలా మంది అబండాలు వేస్తూ ఉన్నారు. ఆ అబండాలు వేసేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆనాడు తెలుసుకొని వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేరు. చాలా మంది సంస్థలు ప్రారంభిస్తారు, వారు జోబుల్లో నింపేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ కరోనా కష్టకాలంలో మొదలై మరి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దహన సంస్కారాలు చేస్తూ మరి చనిపోయినటువంటి వారిని కూడా వారి హక్కున చేర్చుకొని వారి సాంప్రదాయాల ప్రకారంగా వారు దహన సంస్కారాలు చేయడం అనేది చాలా అరుదు. ఇవాళ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఇవాళ గుంటూరుకే కాదు దేశానికే ఒక గర్వకారణంగా నిలిచేటువంటిది కోవిడ్ ఫైటర్స్ అని చెప్పాలి. ఇటువంటి తరుణంలో మహిళలకు కూడా ఒక సాధికారత అందించి మహిళల్లో కూడా చైతన్యవంతులు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం. కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమే కాకుండా వారు కుట్టు మిషన్లు నేర్పించి వారి కుట్టు మిషన్లు ఇస్తా ఉన్నారంటే ఇంతకన్నా సంతోషదాయకం అనేటువంటిది ఇంకోటి లేదని చెప్పాలి. అలానే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏదో ఒక సహాయ సహకారం చేస్తూనే ఇవాళ దాతల యొక్క సహాయంతోనే ఈ కోవిడ్ ఫైటర్స్ నడుస్తుందే కానీ వారేదో ట్రస్టులు పెట్టుకొని ఎక్కడో రూపాయి సంపాదించుకునేటువంటి పరిస్థితి కాదు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అనేది గమనించాలి. ఇవాళ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అనేది మొదలై మరి ఇక్కడ ఉన్నటువంటి యువతే కాదు మహిళలు మేము కూడా సైతం అని చెప్పేసి ఇవాళ రైల్వే స్థాయిలో ఎక్కడైతే చనిపోతా ఉన్నారో వారిని కూడా మేము కూడా దహన సంస్కారాల్లో పాల్గొంటామని చెప్పేసి మహిళలు కూడా రావడం చాలా సంతోషదాయకం. వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాజీ భాయ్. అండ్ నెక్స్ట్